ప్రయత్నలాడండి. ఈ గునుపుడి శివాంజిల్ వాయిస్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మీరు, నేను మనమందరము కూడా ఏం చేస్తున్నామండి? సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి కూడా దేవుని సువార్తను తెలియజేయాలి అన్న సత్యాన్ని మనం వెంబడిస్తూ మనమందరము కూడా దేవుని యొక్క ప్రజలందరికీ కూడా బైబిల్ సత్యాలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున మరి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ ప్రజలతో మీరు మాట్లాడమని, అలాగే నా ప్రభువా నాయన ఈ ఛానల్ వీక్షించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నాయన ఈ యొక్క ప్రోగ్రాం వీక్షించు ఈ సత్యవాక్యాలు వింటున్న ప్రతి కుటుంబ జీవితంలో ఒక మేలు, ఆశీర్వాదము, నెమ్మది, శాంతి, సమాధానంతో కూడిన ఉన్నతమైన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. వారి బిడ్డల వివాహాల విషయంలోనే కానీ వారి కుటుంబ జీవితాల్లో కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది నుంచి వారికి విడుదలిచ్చి మరి ముఖ్యంగా వారు ఏ సమస్యల్లో ఉన్నా సరే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం యేసు అనే గొప్ప సత్యాన్ని వారు తెలుసుకొని నిజమైన దేవుడివి, సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవుడు అని ఈ సత్యాన్ని వారు ఎరిగి నిన్ను వెంబడించే ఆయా కృపను, ఆయా మీ ఔన్నత్యమైన ప్రేమను వారికి అందించమని ప్రభు ప్రార్థిస్తున్నాం. నైనా దేవునికి సమస్తము సాధ్యమే. నైనా అసాధ్యమైన కార్యములు నైనా మీ యొద్ద ఏమీ లేవు. వారు ఏ యొక్క స్థితిలో మాకు ఇది మా యొక్క జీవితాల్లో ఈ కార్యం జరగట్లేదని వారి యొక్క బిడ్డల వివాహాల విషయమైనా సరే, లేకపోతే వారి కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను బట్టి వారు వేదన చెందుతూ ఉన్నాం. ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారందరి జీవితంలో కూడా ఉన్నతమైన కార్యమును జరిగించి దేవా, మరి ముఖ్యంగా ఈ యొక్క సత్యాన్ని మీరు ఆయా ఈ యొక్క సత్యమైన వాక్యము వారికి వెల్లడవుతుండగా ఈ యొక్క మాటలని కూడా వారి హృదయాలు ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ గునుపుడి ఈ గునుపుడి శివాంజలి వాయిస్ ద్వారా మీరు అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ గురించి మేము ముందుగానే ప్రార్థించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మీకు నా సమస్యల నిమిత్తం మాతో పాటు ఏకీభవించి ప్రార్థించినప్పుడు మీకు నా ప్రతి సమస్యకు కూడా దేవుడు పరిష్కారం ఇవ్వగల సమర్థుడు. ఎందుకంటే నమ్మిక మాత్రం ఉంచుము, దేవుడు కార్యము చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అపనమ్మకం అనేది మనలోకి రాకుండా మనం ఏం చేయాలండి? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. మనం పరిస్థితుల వైపు చూసినంత కాలం, అంటే మన చూపు కష్టం వైపు, నష్టం వైపు, ఇరుకు వైపు, ఇబ్బంది వైపు, లేకపోతే మన బిడ్డల వివాహాలు కావట్లేదనో, లేకపోతే మన కుటుంబాలలో జరగవలసిన కార్యాలు, ఆశీర్వాదాలు అనేవి రావట్లేదనో, లేకపోతే మనకున్న కష్టం తొలగట్లేదని చెప్పి సమస్యల వైపు చూచామా, మరి ఆ యొక్క సమస్యలో విజయాన్ని సాధించలేము. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో అప్పుడు మన సమస్యలన్నిటికీ కూడా గొప్ప పరిష్కారం ఆయనే. ఆయనలోనే విజయం, ఆయనలోనే ఆశీర్వాదం, ఆయనలోనే ప్రతి సమస్యకి కూడా ఒక ముగింపు, ఆశీర్వాదం. కాబట్టి యేసు వైపు చూద్దాం. దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాలలో ఏ యొక్క లోటు ఉన్నా, లేకపోతే ఏ యొక్క కార్యం జరగాలని ఆశించున్నా చక్కగా ప్రార్థనలో ఏకీభవించండి. ఆ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున ఆదికాండం 3వ అధ్యాయం 22, 23 వచనాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో అనే సత్యాలు కొన్ని తెలుసుకుందామా? ఆదికాండం 3వ అధ్యాయము 22, 23 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సర్వ సృష్టికర్తైన దేవుడు ఇక్కడ మరి ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్న త్రియేక దేవుడైన ఆ సర్వ సృష్టికర్త దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఎలా అంటే ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యారు. ఎలా అంటే మంచి, చెడు అనేది ఆయనకు తెలిసింది. ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాన్ని కూడా తిని నిరంతరము మనతో పాటు నిత్యము ఉండునేమో. కాబట్టి అతడు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు, యోగ్యత లేదు. ఎందుకండి? మరి ఆయన ఆ ప్రాంతంలో ఉండడానికి, లేకపోతే దేవునితో నిత్యము ఉండే భాగ్యాన్ని ఆదాము హవ్వ ఎందుకు కోల్పోవలసి వచ్చింది? అంటే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరచడం ద్వారా, అంటే దేవుని